చూడండి, 10 మందికి మేలు జరిగే సినిమాని ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి మదిన్ ఎస్కే మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ వచ్చినప్పుడు మేము కావాలని చెప్పి ఆ లిరికల్ వీడియో కాకుండా ఫుల్ సాంగ్ ప్లే చేయాలి, అందుకే లేట్ అయింది కొంచెం. ఆ సాంగ్ ని కట్ చేయించి రత్నాకర్ రెడ్డి పాపం కష్టపడి ఆ DCP ఫైల్ ఎక్స్పోర్ట్ చేయించి మరి క్లారిటీతో మీకు చూపించిండు. అంటే మీకు తెలియాలని చెప్పి ఇది ఎందుకు ఆ పాట మీరు ఎందుకు నిలిచామంటే మీకు తెలియాలి ఎట్లా వచ్చింది, అవుట్పుట్ ఎలా వచ్చింది అనే విషయం మీకు తెలియాలని చెప్పి ట్రైలర్ ని ఆ సాంగ్ ని మళ్ళీ ప్లే చేసి మీకు చూపించడం జరిగిందండి. మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటా. ఈ సినిమా అంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఒక మంచి ఎడ్యుకేషన్ లాంటి సినిమా అంటున్నారు, కానీ నిజంగా ఫస్ట్ రఘుబాబు గారు చెప్పారు, ఏం చెప్పారంటే ఇది పక్కా కమర్షియల్ సినిమా అని. సార్ ఈ వర్డ్ చాలా మంది చెప్పలేకపోయింది, మీరు చెప్పింది సార్. సినిమా నిజంగా పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఎందుకనంటే ప్రకృతిని ప్రేమించడం కన్నా కమర్షియల్ ఏముంటుందండి ప్రపంచంలో? అంతకన్నా కమర్షియాలిటీ ఏమిటో సార్? అంతకన్నా కమర్షియల్ కనబడతలేదు అది. అందుకే సినిమాలో హీరో లేడు, హీరో ఎందుకు లేదండి? ప్రకృతిని హీరో చేసిన సినిమాలో ప్రకృతి హీరో. ఇప్పుడు ఒక పాట వచ్చింది, గిరిగిరి సాంగ్ వచ్చింది. ఆ అమ్మాయి ఆ పాటలో ఒక పదం ఉన్నది, ఏంటి మన మాటల తిరుపతి గారు రాశారు, ఆ సేద తీర నేల పరిచే పానుపు ఆ వగల మారి ఈడుకి ఇంకా తోడు ఎందుకు అన్నది సార్. ఏమో నాకు పానుపోయినావు నువ్వు, నాకు మొత్తం అన్నైనావు నువ్వు, నాకు ఇంకా తోడేందుకు, ఇక నీకన్నా పెద్ద తోడు ఏముంది ప్రపంచంలో అంటారు ఆ వాటిలో. ఆ పాట వినండి ఒకసారి, క్లారిటీ మీకు అర్థమవుతుంది. అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. అండ్ అచ్చరు మేఘమాల ఒక ప్రకృతి ఒక అమ్మాయి కోసం పాడితే ఎట్లుంటది అంటే, ఈమె ఇప్పుడు హీరోయిన్ ప్రకృతి కోసం వాడింది, ప్రకృతి ప్రియుడు అనుకుని పాడుకున్నది. మరి ఆ ప్రియుడు ఊరికి ఇవ్వకుంటాడా? ఆయన ఒక పాట పాడుతాడు, అచ్చరు మేఘమాల. అద్భుతంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకృతి అమ్మాయిని వర్ణిస్తే ఎట్లా ఉంటుంది అనే సాంగ్ ని ఆ పాటలో చిత్రీకరించడం జరిగింది. అండ్ భూమి రైతు గురించి చెప్పడం కోసం మన సమ్మట గాంధీ గారి గురించి ఆయన ఇంట్రొడక్షన్ చెప్పడం కోసం ఒక పాట చేయడం జరిగింది దీనిలో. దాన్ని కూడా మాటల తిరుపతి గారు రాసి పాడారు, చాలా బాగా వచ్చింది. అది మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించాడు మధ్య ఎస్కే, నాకు చాలా బాగా నచ్చింది. అది ఇందాక చెల్లె ఉన్నది లేటెస్ట్ వచ్చిన నిజంగా నువ్వు అంటే మేము తొందర పెట్టినా కానీ నువ్వు తొందరపడకుండా దానికి ఏం కావాలో అది ఖచ్చితంగా ఇచ్చినావు. సూపర్, అద్భుతం. అండ్ మా బాబన్న గురించి ఎన్నిసార్లు ఎప్పుడు ఒకటి డైలాగ్, నిగడి మాత్రమే నాది, కన్ను మా తమ్ముని అని చెప్తే ఎప్పుడన్నా కానీ ఆలోచన నాది, కన్ను మాత్రం మా తమ్ముడియే, నాకేం కావాలో ఖచ్చితంగా పిక్చరేషన్ చేసి ఇస్తాడు తమ్ముడు. సూపర్. అండ్ అడగగానే వచ్చినటువంటి ఈరోజు నా ముఖ్య అతిథి, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, మా కలిగి మనం టీమ్ సపోర్టర్ చరణ్ అర్జున్ అన్న. థ్యాంక్ యూ అన్న.